జగన్ టూర్ వార్. సో నో చెప్పిన పోలీసులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సంచలనం. ఇప్పుడు జగన్ టూర్ బార్ వార్ అని ఇంక ఆయన టూర్ అంటే అది ఒక వార్ లాగా తయారవుతుంది. అది సత్తెనపల్లి అయినా దీనంతటి ఈయన మంది బార్బలం ఒకటి. ముందు బయలుదేరడానికి ముందే పోలీసులు 1-4 సార్లు ప్రకటనలు చేయడం మామూలుగా. ప్రతిపక్ష హోదా విషయం పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్ళడం ఇవన్నీ చేయడం సర్వసాధారణమే. తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబును ముఖ్యంగా రాత్రి ఇన్ని గంటల తర్వాత వెళ్ళకూడదు, ఇంతమంది ఇట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఉద్రిక్తత పెరిగింది అనేటటువంటి దాంతోనూ, రెండోది మేము రక్షణ కల్పించలేమనే పేరుతో అసలు ఒక విధంగా నిరుత్సాహపరిచే ఒక ధోరణి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నర్సీపట్నంలో దాన్ని చూడడానికి ఆయన వెళ్తారు అని అన్న తర్వాత మెడికల్ కాలేజీని మొదటేమో కాలేజీ ఉందా లేదా దీని మీద చాలా దుమారం అయింది. అది అయిన తర్వాత అక్కడ ఉన్న పోలీసు అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు 65,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది, ఇక్కడిక్కడ ఇలా కలుస్తారంటున్నారు. కాబట్టి ఇంత దూరం ఒక 60 కిలోమీటర్ల పొడవున ఇంత దూరం మేము రక్షణ కల్పించలేము, కాబట్టి హెలికాప్టర్లో మీరు అక్కడికి చేరుకుంటే చూస్తామన్నట్టు. మరి మేము నెల్లూరు వెళ్తామంటే అక్కడ హెలిప్యాడ్నే సమస్య చేశారు. అంటే అప్పుడు హెలికాప్టర్లో వస్తామంటే దాన్ని సమస్య చేసి, ఇప్పుడేమో రోడ్డు మార్గంలో వస్తామంటే ఇప్పుడు హెలికాప్టర్ని తీసుకొస్తున్నారు. ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా కమిషనర్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమిళనాడులో జరిగినటువంటి కరూరు తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో జగన్ కాన్వాయ్కి అనుమతి లేదని స్పష్టం చేశారు. సార్ భద్రతలు ఎవరు కాదన్నారు, వాటి మధ్యలో ఎలా చేసుకొనివ్వాలి అన్నది తప్ప ఎవరినైనా అంతకుముందు కూడా లోకేష్కో లేకపోతే చంద్రబాబుకో ఇవ్వకపోతే సరైనది కాదని అన్నారు కదా. కానీ జగన్ దీనికి వచ్చేసరికి మొన్న సంగయ్య ఆయన చనిపోయిన ఘటన నుండి అంతకుముందు జరిగినవి ఏది మదనపల్లి దగ్గర మామిడి రైతుల కోసం వెళ్ళిన ప్రతిసారి ఒక విధమైన అసహనం అయితే కనిపిస్తుంది. అంటే ఆయన వచ్చి దాడి చేస్తారు ఇదంతా ఎందుకని. దీనికి తగినట్టే వైసీపీ వాళ్ళు వరుసగా ఒక మాజీ మంత్రి అయితే అసలు హెలికాప్టర్లో రమ్మంటే వెనుక కుట్ర చాలా ఉంది అని కూడా ఒక పెద్ద మాట. హెలికాప్టర్ ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఈ వాతావరణం సరికాదు. కానీ శాంతి భద్రతలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రానివ్వడము, సమస్యలు తెలుసుకొనివ్వడం అవసరం. రెండోది వాళ్ళు ప్రకటించారు ఒకవేళ మీరు చెప్పిన రెండో రూట్ ఆల్టర్నేట్ రూట్లో దాంట్లోనే వస్తాము, దూరం అయినా మాకేం పర్వాలేదు అనే మాట కూడా చెప్పారు. కాబట్టి ఐ థింక్ జరుగుతుంది. అనుమతి దేనికంటే ప్రదర్శనకే కదా. ప్రదర్శన మేము అదేం చెయ్యము, పైగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర అనుమతి తీసుకోలేదు, సమాచారం మాత్రమే ఇచ్చారంటున్నారు. కానీ పోలీస్ అధికారి మళ్ళీ చెప్పారు అమర్నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి, ఆయన మాకు సమాచారం ఇచ్చారు, మేము ఇలా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. నేను అనుకుంటాను అది జరుగుతుంది. రెండోది ఉత్తరాంధ్రలో ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు, ఉద్యమాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, అది కూడా మనం మాట్లాడాలి. సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఇంకో కొత్త నెక్స్ట్ చాప్టర్ నిన్న మనం అనుకున్నట్టుగా వాళ్ళ ఆలోచనల్లో కూడా ఉంది. నిన్న ఆయన ఇవన్నీ చాలా స్పష్టంగా ఒక్కో చోట ఒక అంశం మీద కేంద్రీకరించాలి. ఇక్కడ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, పీపీపీలు దీని మీద పెట్టి 1 కోటి సంతకాలు కూడా సేకరించాలని కూడా గవర్నర్ గారికి పంపాలి. అలాగే మద్యం కుంభకోణం దాంట్లో కూడా తలకిందులు అయిపోవటం, వాళ్ళు పట్టుబడ్డము, మీరు మా మీదకి ఎలా మరుస్తారు మీరు దొరికితే అని అంటున్నారు. కాబట్టి కొంచెం దూకుడుగా వెళ్ళటమే జరుగుతుంది. రెండోది పోలీసులు కనుక ఆపితే దాన్ని ఇంకా ఉద్రిక్తత పెరిగి ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్ పెరగడానికే దారితీయచ్చు. సో సజావుగా ప్రశాంతంగా జరిగిపోవడానికే పోలీస్ యంత్రాంగం కూడా సహకరించడం చాలా మంచిది. వీళ్ళు కూడా ఆ మేరకు నిబంధనలు అవి పాటించి చేస్తే చాలా బాగుంటుంది.